నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి బాలకృష్ణ గారు దాదాపుగా 100కు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఈ 100 చిత్రాల్లో దాదాపు 120కి మంది పైగా హీరోయిన్స్తో ఆయన యాక్ట్ చేశారు. కానీ ఆ హీరోయిన్తో నటించిన 5 సినిమాల్లో 2 ఇండస్ట్రీ హిట్స్ కాగా 2 ఫ్లాప్ అయ్యాయి. మరియు ఒక చిత్రం అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఎవరా హీరోయిన్, ఏమిటా సినిమాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా సమరసింహారెడ్డి. 1999లో సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ సినిమా 50 రోజులు 92 కేంద్రాల్లో, 100 రోజులు 73 కేంద్రాల్లో, 175 రోజులు 31 కేంద్రాల్లో ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమాతోనే బాలకృష్ణతో సిమ్రన్ తొలిసారిగా జతకట్టింది. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా గొప్పింటల్లుడు. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా నరసింహనాయుడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవటమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడటం జరిగింది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా సీమసింహం. 106 కేంద్రాల్లో 50 రోజులు, అలాగే 7 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించడం జరిగింది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి ఒక్క మగాడు. ఈ సినిమా ఆశించిన విజయం అయితే సాధించలేకపోయింది. అలా బాలకృష్ణ గారు, సిమ్రాన్ గారి కాంబినేషన్లో వచ్చిన 5 సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్స్ అవ్వగా, గొప్పింటల్లుడు, ఒక్క మగాడు ఫ్లాప్ చిత్రాలుగా మిగలగా, సీమసింహం అబోవ్ యావరేజ్గా ఆడింది. మరియు ఈ 5 సినిమాల్లో 4 సినిమాలు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఒక్క మగాడు, సీమసింహం సంక్రాంతి కానుకగా విడుదలవ్వడం జరిగింది.